ఏ టర్న్లు ట్విస్ట్లు లేకుండా నా ప్రయాణం అయితే జరగదు. అప్డేట్ ఏంటంటే లైక్ సెక్యూరిటీ ఉండదు. అక్కడ కార్లు ఉన్నాయా అక్కడ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సిడ్నీ ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. యాజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద టైటిల్, మేము వియత్నాం అయితే వెళ్తున్నాము. ఇదైతే ఫ్యామిలీ ట్రిప్, సోలో ట్రిప్ కాదు. ఫ్యామిలీ ట్రిప్స్ అంటే ఎలా ఉంటాయి తెలుసు, కిడ్స్ తోటి. ఇట్ జస్ట్ చేంజ్ ఆఫ్ ప్లేస్ అనమాట, అంతేగాని హాలిడే ఎలా ఉండదు. బట్ ఎనీవే మేము మార్నింగ్ 6కి క్యాన్బరా నుంచి కార్ తీసుకొచ్చేసి సిడ్నీ ఎయిర్పోర్ట్ దగ్గరలో పార్క్ అండ్ ఫ్లై అని అన్నది ఒకటి ఉంటుంది. అక్కడైతే పార్క్ చేస్తాము, వాళ్ళైతే డ్రాప్ చేస్తారనమాట. 5 minutes ఉంటుంది అంతే ఎయిర్పోర్ట్ నుంచి. ఆర్ లైక్ ఎయిర్పోర్ట్లో కూడా పార్క్ చేసుకోవడానికి ఉంటుంది, అక్కడ కూడా పెట్టుకోవచ్చు. బట్ మేము పార్క్ అండ్ ఫ్లై అని ఒక సర్వీస్ ఉంటుంది, అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది లిటిల్ బిట్ చీపర్ ఉంటుంది. బట్ మాది ఎలక్ట్రికల్ కార్ కాబట్టి వెళ్ళిపోయేటప్పుడు ఫుల్ చార్జ్ చేస్తారనమాట. అదొక అడ్వాంటేజ్. ఇంక మధ్యలో ఎక్కడ ఆగక్కర్లేదు. మా చిన్నవాడు హాయ్ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. హాయ్ ఈడు ఒక బుడ్డి సూట్ కేసు అయితే పట్టుకున్నాడు. ఇక్కడ అయితే లైక్ దింపేశారు. ఇక్కడనే బయట డిపార్చర్స్, ఇక్కడేం పెద్ద సెక్యూరిటీ ఉండదు, లోపలికి వచ్చేయచ్చు. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అంత సెక్యూరిటీ ఉంటుంది అసలు, అందులోని 1% కూడా ఉండదు. ఇక్కడ బస్సులు కూడా ఉంటాయి, బస్సుల్లో కూడా రావచ్చు అనమాట ఎయిర్పోర్ట్కి. క్యాన్బరా నుంచి 1 o'clockకి 6 o'clockకి అలా బస్సు ఉంటుంది. మాదైతే లైక్ 11:50 ఆల్మోస్ట్ 12 o'clockకి ఫ్లైట్. సో ఇక్కడ డిపార్చర్స్ దగ్గర దింపేస్తారు. ఇక్కడ లైక్ అరైవల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. వాడు చూసారా ఎంత బరువు బాధ్యతలు మోస్తున్నాడు మా పెద్దోడు. ఈ చిన్నోడేమో బుడ్డి సూట్ కేసు మోస్తున్నాడు. నేనైతే ఫ్రీ అనమాట. ఇది దేర్ అట్ మై సర్వీస్. ఆ కింద లిఫ్ట్ నుంచి ఇలా పైకి వచ్చేస్తే ఇక్కడ చెక్ ఇన్ దగ్గరికి అయితే వచ్చేస్తాం. అంత ఈజీగా ఉంటుంది. అదిగా బయటన చూసారా కార్లో డ్రాప్ ఇన్ చేసేసి జస్ట్ ఇలాగ డోర్లోంచి వచ్చేయడం. ఏ సెక్యూరిటీ ఉండదు, అంత లేబ్యాక్గా ఉంటుంది ఆస్ట్రేలియా సెక్యూరిటీ. మోర్ సేఫర్ అని అనుకుంటా అలాగా చేస్తారు. బట్ థింగ్ ఏంటంటే మన బాండ్ అయితే జరిగింది కదా, అప్పటి నుంచి కొంచెమైనా అట్లీస్ట్ కేర్ఫుల్గా ఉండాలి కదా. ఇంత జనం ఉంటారు, ఇంత జనం ఇక్కడ వరకు అసలు ఏమీ లైక్ సెక్యూరిటీ ఉండదు. అక్కడ కార్లు ఉన్నాయా అక్కడ డ్రాప్ చేస్తారు, అలాగా అందులోంచి గేట్లలోంచి వచ్చేయడమే అంతే. ఇక్కడ చెక్ ఇన్ ఉంటుంది. డిఫరెంట్ ఎయిర్లైన్స్ చూసుకొని వెళ్ళడమే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ ఎయిర్లైన్స్ జరుగుతుంది. అలాగ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఎయిర్లైన్స్ చెక్ ఇన్ అవుతాయి అన్నమాట అంతే. అదేంటో తెలుసా, లగేజ్ ర్యాప్ చేస్తారు కదా, అది ఈ సూట్ కేస్కి $20 అనమాట. ఇలాగ లగేజ్ని ప్లాస్టిక్ కవర్లో ర్యాప్ చేస్తారు. నాకు అనిపిస్తుంది ఎందుకంత ప్లాస్టిక్ వేస్ట్ అని. అది వాళ్ళ సూట్ కేస్ పెట్టేసి క్లింగ్ ర్యాప్ ఉంటుంది కదా, క్లింగ్ ర్యాప్లో చేసేస్తారు. $20 టు టీవీ అయితే టీవీ కూడా చేయొచ్చు. $45 అని ఉంది అక్కడ. నేను ఎప్పుడు టీవీ ర్యాప్ చేయడం చూడలేదు. చాలా ప్లాస్టిక్ వేస్ట్ అబ్బా. దానికి గదిలో ఒక కవర్ కొనుక్కొని కవర్ పెట్టుకోవచ్చు కదా. కొన్ని గీతలు పడితే బెదిరింది సూట్ కేసు వాడేసి పడేయడమే. ఐ మీన్ నా సూట్ కేసు అయితే, నా గ్రీన్ సూట్ కేసు అయితే ఎన్ని కంట్రీస్ తిరిగిందో తెలుసా. నేను ఆల్మోస్ట్ 15 years నుంచి వాడుతున్నాను, ఏమవ్వలేదు దానికి. లక్కీ సూట్ కేస్. ఇందుకో మాది ఇక్కడ ఆల్రెడీ చాలామంది అయితే ఉన్నారు, క్యూలో నుంచున్నాం చెక్ ఇన్కి. దేర్ అక్కడ డ్రాప్ చేసి ఇలా పీపుల్ ఇక్కడ వరకు ఇక్కడ ఇలా వచ్చేయచ్చు. ఒక్కొక్కసారి వీళ్ళు సెక్యూరిటీ చాలా సర్ప్రైజ్గా అనిపిస్తుంది. ఏమనుకోవద్దు, సెక్యూరిటీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. బట్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఉంటాయి, మాకైతే అసలు ఉండదు. అదే అట్లీస్ట్ కొంచెమైనా సెక్యూరిటీ ఉండాలి అని, చెక్ చేయాలి అని నా కోరిక. మా పిల్లకాయలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినకుండా వచ్చారనమాట. ఏదో ఫ్రూట్స్ అవి తీసుకున్నారు, కానీ వాళ్ళకి ఇక్కడికి వచ్చాక ఆకలేసింది. సో అక్కడ చెక్ ఇన్ చేయడానికి దగ్గరలోనే ఇలా కొంచెం ముందుకు వస్తే ఇలా ఈటరీస్ ఉంటాయి అన్నమాట. ఇలాగా లైక్ రెస్టారెంట్స్, స్మాల్ రెస్టారెంట్స్, హంగ్రీ జాక్స్ అలా. ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్గా ఏంటుంటుందంటే
లైక్ చెక్ ఇన్ చేసిన తర్వాత ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత లైక్ ఇలా ఇక్కడ కూర్చొని ఎవరికైనా మనం సెండ్ ఆఫ్ ఇస్తాం కదా, లైక్ సెండ్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ కూర్చొని ఇక్కడ గ్లాస్ ఉంటుంది, అది గ్లాస్ వాళ్ళు అలా ఫ్లైట్ ఎక్కే వాళ్ళందరూ ట్రావెల్ చేసే వాళ్ళందరూ అలా వెళ్తారనమాట. బేసికలీ ఇక్కడ నుంచి బాయ్ చెప్పచ్చు వాళ్ళకి, అది అక్కడ అవన్నీ ఫ్లైట్స్. సో వీళ్ళు గేట్స్ దగ్గరికి వెళ్తున్నారు అనమాట. ఇది భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లైక్ లాస్ట్ మినిట్ వరకు బాయ్ చెప్పచ్చు. ఇదంతా ఫ్రీనే, టికెట్స్ ఏమి తీసుకొని రావక్కర్లేదు. సో ఇది సిడ్నీ ఓల్డ్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ డిసెంబర్కి కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది. కొత్త ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ డిసెంబర్కి మేబీ వి విల్ బి ట్రావెలింగ్ ఇన్ ద న్యూ ఎయిర్పోర్ట్. బట్ ఇది కూడా బాగుంటుంది, బట్ మిడిల్ ఆఫ్ ద సిటీ వలన కొంచెము ట్రాఫిక్ అది ప్రాబ్లం ఉంటుంది. బట్ న్యూ ఎయిర్పోర్ట్ ఈజ్ బిగ్గర్ అనమాట. ఈ ఎయిర్పోర్ట్లో నైట్ ఫ్లైట్ చేయడానికి ఉండవు ఫ్లైట్స్, బికాజ్ సిటీలో ఉన్న వాళ్ళకి అందరికీ డిస్టర్బెన్స్ అవుతుందని. కొత్త ఎయిర్పోర్ట్ ఈజ్ 24/7. సో అది మోర్ ఫ్లైట్స్, మోర్ ట్రావెలింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. సో అది వీళ్ళకి ఫుడ్ తీసుకోవడానికి అయితే వచ్చాయి ఇక్కడికి. వాళ్ళు చెక్ ఇన్ దగ్గర ఉన్నారు, వాళ్ళని అక్కడ వదిలేసి వచ్చారు. అక్కడ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఇమిగ్రేషన్కి వెళ్ళి తర్వాత సెక్యూరిటీ చెక్స్ పాస్ అయ్యి టీఆర్ఎస్ క్లెయిమ్స్కి అయితే వెళ్ళాము. టీఆర్ఎస్ క్లెయిమ్స్లో అయితే పిచ్చ జనం ఉన్నారు. మొత్తం సిడ్నీ ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళు అందరూ అక్కడే ఉన్నట్టు అనిపించింది. అక్కడైతే చీకటిగా ఉంది, వేడిగా ఉంది. చాలామంది అయితే జనం ఉన్నారు ఆ టీఆర్ఎస్ క్లెయిమ్స్ దగ్గర. అంటే జిఎస్టీ క్లెయిమ్ అది ఆబ్వియస్లీ ఉంటారు కదా, కొనుక్కున్న వాళ్ళందరూ జిఎస్టీ 10% క్లెయిమ్ చేసుకుంటారు. బట్ ఎనీవే మేము హోచిమిన్ సిటీకి వెళ్తున్నాము, వియత్నాంలోని. వియత్నాం క్యాపిటల్ వచ్చి హెనాయ్, బట్ హోచిమిన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీస్ ఇన్ వియత్నాం అనమాట. అది ఎకనామిక్ క్యాపిటల్ అని అంటారు బేసికలీ. ఇందులో మ్యాప్లో చూపించడానికి ట్రై చేస్తాను, కొంచెం బ్లర్రీగా అనిపిస్తుంది, ఫ్లికరింగ్గాను. ఇక్కడ ఉన్నాం కదా ఆస్ట్రేలియా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడికి వెళ్తాము హోచిమిన్ సిటీకి వెళ్ళిన తర్వాత మేము యాక్చువల్లీ అక్కడికి వెళ్ళట్లేదు. ఫూకో అనే ఐలాండ్ ఒకటి ఉంటుంది దగ్గరలోని, ఇది హోచిమిన్ సిటీ. లెట్ మీ జూమ్ ఇన్, అది వస్తుంది జూమ్ ఇన్ చేస్తే ఇక్కడెక్కడో. బేసికలీ ఇక్కడ ఉంటుంది హోచిమిన్ నుంచి ఇక్కడ ఇదిగో ఫూకో ఐలాండ్ అని అన్నది, అది హోచిమిన్ అన్నది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలన్నమాట. సో మళ్ళీ అక్కడి నుంచి హోచిమిన్ ఇస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అక్కడ నుంచి ఫూకో ఐలాండ్కి ఇంకో ఫ్లైట్ ఎక్కాలి, డొమెస్టిక్ ఫ్లైట్ అనమాట. అది మేము వెళ్తున్నది అక్కడికి వెళ్ళాలి. ఫుడ్ అయితే ఇచ్చారు, నాకేం అంత గొప్పగా అనిపించట్లేదు ఫుడ్, అంత పెద్ద ఆప్షన్స్ కూడా లేవు అసలు. నేను లాస్ట్ టైం సోలో ట్రిప్కి వెళ్ళినప్పుడు టర్కిష్ ఎయిర్లైన్స్లో ఫుడ్ ఎంత బాగుండే, ఇదైతే వేస్ట్ అసలు. నేను అసలు ఓపెన్ కూడా చేయలేదు, నాకు అంత లైక్ లెట్ మీ షో, నాకు అంత ఇంట్రెస్ట్గా కూడా అనిపించట్లేదు. ఏదో సీ ఫుడ్ నూడిల్స్ అంట, ఇది లెమింటన్ అన్న ఒక చిన్న డిజర్ట్ అండ్ సమ్ ప్రాన్ సలాడ్, బ్రెడ్, నట్స్, మిల్క్, బటర్, అంతే ఉంది. బట్ ఎనీవే కొంచెం తిని తర్వాత కంటిన్యూ చేద్దాము. వీళ్ళకైతే హిందూ మీల్ ఇచ్చారు, హిందూ మీల్ ఆర్డర్ చేసుకున్నారు. ఏడి బ్రెడ్ ఇవే తింటున్నాడు, చికెన్ కర్రీ. ఇంట్లో వండితేనే తినరు వీళ్ళు, ఫ్లైట్లో తింటారా అసలు? అది అలా జరుగుతుంది ప్రస్తుతానికైతే. విల్ కంటిన్యూ అవర్ లాగ్ టు వియత్నాం. కొంచెం వియత్నాం హిస్టరీ గురించి మాట్లాడాలి సమ్వేర్, ఈ వ్లాగ్లోనూ వచ్చే వ్లాగ్స్లోనూ అయితే నేను మాట్లాడతా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఎందుకంటే ఆస్ట్రేలియాకి వియత్నాంకి కొన్ని కైండ్ ఆఫ్ సంబంధాలు అయితే ఉన్నాయి వార్లోని, అండ్ కొంచెం ఆస్ట్రేలియా హిస్టరీలో వియత్నాం హిస్టరీలోని ఉంది. వీళ్ళకి కూడా ఏంటంటే హిస్టరీ తెలియాలి కదా, ఏదో హాలిడేకి వెళ్ళిపోతున్నామని కాదు. సో వాళ్ళకి కొంచెం హిస్టరీ ఎంబెడెడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడే మేము హోచిమిన్లో ల్యాండ్ అయ్యాము. సో ఇప్పుడు మేము ఫూకాక్ వెళ్ళడానికి డొమెస్టిక్ ఫ్లైట్ అయితే తీసుకోవాలి. సో మేము వీ నీడ్ టు పాస్ త్రూ ఇమిగ్రేషన్ అనమాట. లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ వియత్నాం వీసా అయితే తీసుకోవాలి ఆస్ట్రేలియా పాస్పోర్ట్ వాళ్ళకి. ఆస్ట్రేలియా పాస్పోర్ట్కి $50 అయితే అయ్యింది పర్ పర్సన్కి. అండ్ లైక్ ఇక్కడ ఏంటో తెలుసా, ఇమిగ్రేషన్ నుంచి బయటకు వెళ్ళడానికి ఒకటి ఫాస్ట్ ట్రాక్ అని ఉంది. ఫాస్ట్ ట్రాక్ అది వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ అనమాట, $30
పర్ పర్సన్ తీసుకుంటారంట. అండ్ మేము నార్మల్ క్యూలో ఉన్నాము. దీనికైతే నార్మల్ లైక్ ఎవ్రీ కంట్రీ ఇమిగ్రేషన్ లాగా నార్మల్ డబ్బులు ఏం కట్టక్కర్లేదు. అసలు నాకు అర్థం కాదు, ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కరికి ఫాస్ట్గా చేయడానికి చూడకుండాను మళ్ళీ దానికి ఫాస్ట్ ట్రాక్ అని అనేసి సపరేట్గా లేన్ పెట్టి మళ్ళీ దానికి $30 అసలు ఏంటో ప్రతిదీ మనీలాగా. ఇది ఎక్కడ నేను చూడలేదు ఇన్ని కంట్రీస్లో ఒక ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్ లేను ఉంది మళ్ళీ దానికి స్పెషల్గా డబ్బులు కట్టించుకోవడం. ఎనీవే అది మాకు 4.5 hours అయితే టైం ఉంది. సో అందుకే నేను ఇంకొద్దాను అన్నాను. థాట్ టు టేక్ ఏ ఛాన్స్, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇమిగ్రేషన్ అయితే 30 minutesలో అయిపోయింది. సో ఫాస్ట్ ట్రాక్ అనే అవసరం లేదు. బట్ వాళ్ళైతే ఫాస్ట్గా చేయొచ్చు, కానీ ఆమె ఎంత స్లోగా చేస్తుందంటే ఇమిగ్రేషన్ ఆఫీసరు. అండ్ వీసా ఏం చెక్ చేయలేదు, వాళ్ళ సిస్టంలో ఆల్రెడీ కనెక్టెడ్ ఉంటాయి అనుకుంటా. బట్ చెప్పాలంటే మేము బాలి ఫిలిపీన్స్ వెళ్ళాము. అసలు 2-3 hours అయితే నుంచుండిపోయాను ఇమిగ్రేషన్లో. పిల్లలతోటి చిరాకు వచ్చింది, అది అర్ధరాత్రిన. బట్ దాంతో కంపేర్ చేస్తే ఇట్స్ మచ్ బెటర్. కానీ స్లోగా చేస్తున్నారు, ఫాస్ట్ ట్రాక్లో జనాలు వెళ్తారనేమో మరి నాకు తెలియలేదు. బట్ ఈ హోచిమిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకునే ప్లేస్ అయితే ఇలా ఉంది. లైక్ హైదరాబాద్, రాజమండ్రి అలానే ఉంది. ఫిలిపీన్స్ కూడా ఇలాగే ఉంటుంది, బాలి కూడా ఇలాగే ఉంటుంది. పెద్దేమి కైండ్ ఆఫ్ ఇప్పుడు కొన్ని ఎయిర్పోర్ట్స్లో ఎలాగ కల్చర్ని వాళ్ళ కల్చర్ని డిస్ప్లే చేస్తారు, అలా ఏమీ లేదు, జస్ట్ యావరేజ్గానే ఉంది. సో జనరల్లీ లగేజ్ అయితే లేట్ అవుతుంది అని అనేసి ఎవరో చెప్పారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. మాకు చాలా టైం ఉంది నేను డొమెస్టిక్ ఫ్లైట్కి. సో వుడ్ బి గుడ్. నేనైతే సిమ్ తీసుకోవాలి. నేను జనరల్లీ ఈ సిమ్ వాడను, నేను ఫిజికల్ సిమ్ తీసుకుంటాను. ఎందుకంటే కొంచెం ఫాస్టర్ అనిపిస్తుంది నాకు, అండ్ కవరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో లోకల్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది తీసుకుంటా. వీటెల్ ఏదో బాగుంటుందంట. సో ఐ విల్ డూ దట్. అది సంగతి. ఏ టర్న్లు ట్విస్ట్లు లేకుండా నా ప్రయాణం అయితే జరగదు. అప్డేట్ ఏంటంటే నా లగేజ్ సిడ్నీలో ఉండిపోయింది. నేను ఇక్కడ చాలా మటుకు లగేజెస్ ఏంటంటే లేట్గా వస్తున్నాయి అని అనేసి లైక్ వెయిట్ చేస్తుండే. కానీ వైఫై కనెక్ట్ చేసి చూస్తుండే అసలు ఎక్కడుంది అనేసి. నా లగేజ్లో ఎయిర్ ట్యాగ్ ఉంటుంది అనమాట. నా ఎయిర్ ట్యాగ్ చూస్తే లైక్ సిడ్నీలో ఉంది లగేజ్ అని చూపిస్తుండే. సో సిడ్నీలో అయితే ఉండిపోయింది నా లగేజ్. మేమైతే ఇక్కడికి వచ్చి నా ఒక్క లగేజ్ రాలేదు. వాళ్ళకి చెప్పాను లైక్ లేదురా నా లగేజ్ లేదు ఇక్కడ, కొంచెం కంప్లైంట్ తీసుకోనంటే మొత్తం అన్ని లగేజెస్ వచ్చేంత వరకు వెయిట్ చేయి అని చెప్పారు. సరే నీ సరదా ఎందుకనేసి నేను వెయిట్ చేశాను. బట్ రాలేదు. లాస్ట్ లగేజ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇది ఏమవుతుందో తెలియదు, ఎందుకంటే మేము వియత్నాంలో ఒక ప్లేస్లో అయితే ఉండట్లేదు. ఇది లగేజ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వీళ్ళకైతే ఇంగ్లీష్ అయితే సరిగ్గా రాదు, సేమ్ గోల ఎక్కడికి వెళ్ళినా సరే. సో అదైతే అయింది. నాకైతే అసలు ఏం బట్టలు లేవు. రేపటి నుంచి నేను బట్టలు కొనుక్కోవాలి అన్నీ, ఇంక్లూడింగ్ ఇన్నర్స్ అండ్ అవుటర్స్. అబ్బా ఇది ఒక చిరాగ్గా లైక్ ఫీలింగ్ వెరీ కైండ్ ఆఫ్ ఏదోలా ఉంది. బట్ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. నాకు అది ఒక మూవీ ఉంటుంది కదా, ఆలిది అండ్ వెంకటేష్ది, ప్రేమంటే ఇదేరా మూవీలోని ఒక్కొక్కరు బట్టలు వేసుకుంటాడు. అలాగా మా పెద్ద అబ్బాయిది నాది సేమ్ సైజు. నేను వాడు బట్టలు వేసుకుంటాను ఒక 2 జతలు అని ఇమ్మని చెప్పాను. సో వాడు బట్టలు వేసుకొని రేపు షాపింగ్ చేసి ఏదో సంథింగ్ అలా టైంపాస్ చేసేయాలి. సో అది జరుగుతుంది. లైక్ ఐ విల్ అప్డేట్ ఆన్ మై లగేజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అది సంగతి. నవ్వుతున్నా కానీ బట్ ఎనీవే నాకేమీ అంతేమీ పెద్ద స్ట్రెస్గా ఏమి అనిపించట్లేదు. ఇక్కడ వియత్నామే కదా, ఏదో ఒకటి కొనుక్కోవచ్చు. అండ్ నేను మొన్న సోలో ట్రిప్కి వెళ్ళింది అయితే అదైతే కష్టము, ఎందుకంటే అక్కడ షాపింగ్ చేయడం టైం లేదు, ఏమీ లేదు. ఇది అనుకో జస్ట్ లేజీగా మన ట్రిప్పే కాబట్టి ఏమైనా కొనుక్కోవచ్చు బేసికల్. అది ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. మేము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి టెర్మినల్ 1, టెర్మినల్ 2కి ఫ్రీ షటిల్ బస్ అయితే ఉంది. టెర్మినల్ 3 న్యూ టెర్మినల్ అంటే దానికైతే ఇంకా షటిల్ బస్ అయితే వేయలేదు. సో ట్యాక్సీ తీసుకున్నాము. ట్యాక్సీ అక్కడ ఏంటంటే బేరం ఆడాలన్నమాట. 200,000 డాంగ్ అంట, లైక్ 350, 400 అలా చెప్పారు. కానీ అక్కడ బేరం ఆడితే 200కి అయితే తీసుకున్నాము. ఇది సిటీ అయితే ఇలా ఉంది. నాకు సేమ్ హైదరాబాద్లో అనిపిస్తుంది.
సో ఇప్పుడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. మమ్మల్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తున్న డ్రైవర్ నేమ్ తాన్ సే హలో లైక్ దిస్. ఇంగ్లీష్ రాదంట పాపం, నో ఇంగ్లీష్ అని చెప్తున్నాడు. నేను కవర్లు చెప్దామంటే మా ఇద్దరికి కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. అబ్బా ఇంత చాలా ట్రాఫిక్ అయితే ఉంది. ఇదైతే హైదరాబాదే. ఇది ఎందుకో నాకు కాకినాడ మెయిన్ రోడ్లో అనిపిస్తుంది. ఇది కొంచెం చూస్తుంటే కాకినాడ మెయిన్ రోడ్ ఫీలింగ్ వస్తుంది. ఇలాగే ఉంటుంది మా కాకినాడ మెయిన్ రోడ్. ఎక్కువ బైక్స్ అలాగా, అటు ఇటు షాప్స్, ఆ ఫుట్పాత్ అవన్నీ చూస్తే కొంచెం ఒకసారి తీద్దానికి ట్రై చేస్తున్నాను. ఇది ఎలా తీయాలి? సేమ్ కాకినాడలో ఇలాగే ఉంటుంది. ఇలా ఫుట్పాత్, సైడ్ పాత్స్, బైక్స్ ఇలా ఉంటాయి. కాకినాడ వెళ్ళకుండా కాకినాడ ఫీల్ వస్తుందా? ఇది తెలుసా, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఇలా ఉంది. ఇది టెర్మినల్ 3 న్యూ టెర్మినల్ అనమాట. చాలా బాగుంది, బ్రైట్గా బాగా కట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్నా చాలా 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 బెటర్. హాయ్ చెప్పు చిని. కానీ ఈ టైల్సే కొంచెం చీప్గా ఉన్నాయి. ఈ టైల్స్ ఏవో పిచ్చి పిచ్చిగా ముక్కలు అతికించినట్టు వేసారు. అండ్ ఇది అంత పెద్ద క్వాలిటీ టైల్ అయితే కాదు. ఇది మార్బుల్ లుక్ లాగా ఉంది కానీ మామూలుగా వేసారు. నేను ఇంతే అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఏమేమి వేసారు అని. కానీ బాగుంది, ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. ఇట్స్ నైస్. సో చెక్ ఇన్ చేసేసాము. సో లోపలికి అయితే వెళ్తున్నాం. ఇదేంటో అర్థం కావట్లేదు. అక్కడి నుంచి వెళ్దాం పద సునీల్. అక్కడి నుంచి ఇవేవో ఆటోమేటిక్ డోర్స్ ఏమో అనుకున్నాం కానీ మా ఫేసులకి ఇది పని చేయట్లేదు. సో మళ్ళీ లైన్ దగ్గరకు వచ్చాం. Arish, are you tired? Are you sleepy? You know it's only 10 o'clock here. ఇక్కడ 10 అయినా సరే ఆస్ట్రేలియాలో 2 అయిపోవడంతో వీళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. ఫూకాక్లో ల్యాండ్ అయ్యాము. చిన్న వికెట్ డౌన్. ఇక్కడ లగేజ్ కోసం వెయిట్ చేస్తాం. అక్కడ ఎయిర్పోర్ట్ బాగుంది యాక్చువల్లీ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కన్నా ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్టే మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు రిసార్ట్ది క్యాబ్ ఒకటి ఉంటుందంట, అది ఎక్కి వెళ్ళిపోవడమే. నిద్ర వచ్చేస్తుంది నాకు కూడా. నా లగేజ్ అయితే లేదు. నా లగేజ్ హ్యాపీగా సిడ్నీలో ఉంది. ఐఎమ్ లగేజ్ లెస్, లగేజ్ ఫ్రీ. విల్ సీ హౌ ఇట్ గోస్. వి జస్ట్ రీచ్ టు ద రిసార్ట్. ఇదైతే భలే ఉంది. క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు, క్రిస్మస్ టైం కదా. ఇది బెస్ట్ వెస్టర్న్ అని ఒక రిసార్ట్ అనమాట. దీనికి అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి బస్సెస్ ఉన్నాయి. సో షటిల్ బస్సెస్ లాగా 8 kilometers. సో హీ డ్రాప్డ్ అస్ హియర్. చూడడానికి బాగానే ఉంది ఇక్కడ యాక్చువల్లీ. ఫూకాక్ మొత్తము ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చే దారిలో అదంతా ఇండియాలో అనిపించింది నాకు. మన ఇండియాలాగే అనిపించింది నాకైతే. ఒకటి డ్రైవింగ్ అయితే వీళ్ళు లెఫ్ట్ సైడ్ చేస్తారు, మనం రైట్ సైడ్ చేస్తాం కదా. అలా మార్నింగ్ అయితే చూసి తీస్తా వీడియో. ఇదంతా ఇంటి నుంచి ఫూకాక్ మా జర్నీ అనమాట. నా జర్నీలో నేను వచ్చాను కానీ లగేజ్ అయితే రాలేదు. ఎలా మేనేజ్ చేయాలి రేపు అన్నది, రేపు షాపింగ్ అది చేయొచ్చు. బట్ ఎనీవే దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ ఇన్ ద నైట్. అందరూ అయితే పిచ్చిగా టైర్డ్ అయిపోయారు. అండ్ ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా టైమింగ్ 4 hours కదా. సో అందరికీ నిద్రలు వస్తున్నాయి. గుడ్ నైట్. ఏ దే హ్యావ్ లిటిల్ కిచెన్. చిని షో ద రూమ్ చిని.
Yeah, so we have 2 beds. Yeah, that's too bad. Obviously, yeah. 2 beds, obviously. Here and one there. The bathroom is looking good. I like the bathroom. Yeah. Okay. And what? Can I do comfort test? Comfort test. Chinny is going to do the comfort test. Oh, the view looking good. I'll show it in the morning. A little bit. There is no hotel here. Can see it. Chinny is doing the comfort test of the I'll do it. comfort test. Yeah, looks like it is comfort. Chinny, Yeah. say good night. Good night. Are you tired, Chinny? Yeah. Good night. Show the